కరోనా వైరస్ సోకకుండా ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సూచనలు పాటించాలని తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నారాయణ స్కూల్ ప్రిన్సిపల్ చాందిని అన్నారు. అదేవిధంగా కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ప్రభుత్వం లాక్డౌన్ విధించిన నేపథ్యంలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని, దీనివల్ల విద్యార్థులు చదువులు దెబ్బతినకూడదనే ఉద్దేశంతో ఆన్లైన్ క్లాసులు ప్రారంభించినట్టు తెలిపారు. సాంకేతికంగా తల్లిదండ్రులు పిల్లలకు సహకరిస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. బ్రిడ్జ్ కోర్సు ద్వారా విద్యార్థులకు ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్రారంభించినందుకు నారాయణ ఆర్గనైజేషన్ చైర్మన్ నారాయణకి ధన్యవాదాలు తెలిపారు. నమస్తే అండి, నా పేరు చాందిని. నేను నారాయణ స్కూల్ ప్రిన్సిపల్ని పెద్దపురం బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా స్కూల్లో ఉన్న ప్రతి ఒక్క పేరెంట్కి, అండ్ దెన్ పెద్దాపురం సరౌండింగ్స్లో వస్తున్న పేరెంట్స్ అందరికీ, అండ్ దెన్ చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తున్న ప్రతి పేరెంట్కి కూడా నేను మా నారాయణ మేనేజ్మెంట్ తరపు నుంచి వెల్ విషెస్ చెప్పుకుంటున్నాను. అండ్ ఈ కరోనా మూమెంట్లో అందరు కూడా ఇంట్లోనే ఉండి సేఫ్గా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నానండి. ఎస్పెషల్లీ మా పిల్లల్ని, నా స్కూల్ పిల్లలందరినీ, ప్రతి ఒక్కరికి మీ పిల్లలు అన్నట్టుగా ఉంటుంది. బట్ నా స్కూల్లో ఉన్న ఈ 548 మెంబర్ స్టూడెంట్స్ అందరు కూడా నా సొంత పిల్లలుగానే నేను ట్రీట్ చేశాను. అందరు కూడా సేఫ్గా ఉండండి. స్టే హోమ్ అండ్ బీ సేఫ్ అండ్ బీ అవే ఫ్రమ్ దిస్ కరోనా. మెయిన్ కాన్సెప్ట్లోకి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ నారాయణలో వర్క్ చేసినందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను ఒక 2 వెల్ నేమ్డ్ అండ్ వెల్ స్టేటస్డ్ ఆర్గనైజేషన్స్లో నేను వర్క్ చేశాను. బట్ నాకు నారాయణలో ఉన్నంత సాటిస్ఫాక్షన్ నాకు ఎక్కడ దొరకలేదు. ఎందుకంటే ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా, ఎలాంటి కండిషన్స్లో ఉన్నా సరే, ఎడ్యుకేషన్ సిస్టమ్ని అనేది మాత్రం మా నారాయణ అనేది స్టాప్ చేయట్లేదు. అందుకు నేను మా చైర్మన్ సార్ నారాయణ గారికి నేను హ్యాట్స్ ఆఫే నేను చెప్పుకుంటాను. ఈ కరోనా స్టార్ట్ అయింది, ఎగ్జామ్స్ అనేవి స్టాప్ అయిపోతున్నాయి. 10th క్లాస్ పిల్లలకి కూడా వాళ్ళు అంతవరకు పీక్స్ వరకు వచ్చారు. నెక్స్ట్ వాళ్ళ ఎడ్యుకేషన్ ఏమైపోతుంది, కెరీర్ ఏమవుతుంది, అండ్ పిల్లలు ఒక సిలబస్ సబ్జెక్ట్ అంతా కూడా ఎక్కడ ల్యాగ్ అయిపోతుందో, పిల్లలకి ఒక ల్యాగింగ్ అనేది రాకూడదు, వాళ్ళొక రివిజన్ అనేది కంటిన్యూ అవ్వాలి, సబ్జెక్ట్ అనేది రీచ్ అవ్వాలి అని ఇంత ప్లాన్ చేసి మా నారాయణ సార్, మా చైర్మన్ సార్ ఈ ఒక బ్రిడ్జ్ కోర్సెస్ అనేది స్టార్ట్ చేసి, ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసి, ప్రతి స్టూడెంట్కి కూడా ఎడ్యుకేషన్ అనేది రీచ్ అవ్వాలి అని చెప్పి ఈ యొక్క సిస్టమ్ని స్టార్ట్ చేసినందుకు నేను మా నారాయణ సార్ నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. క్లాస్ 1 నుంచి క్లాస్ 10 వరకు కూడా ఎక్కడ కూడా క్లాసెస్ అనేవి బ్రేక్ అవ్వట్లేదు, స్టాపేజ్ అనేది రావట్లేదు. ఒక స్కూల్లో మేము ఎలా అయితే టైం టేబుల్ వేసుకుంటామో, టైమింగ్ షెడ్యూల్ వేస్తామో, అదేవిధంగా ఇక్కడ కూడా అలాగే షెడ్యూల్ వేసాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ అందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఎందుకంటే వాళ్ళ ఒక ల్యాప్టాప్స్ని కానీ, మొబైల్స్ని కానీ, ట్యాబ్స్ని కానీ పిల్లలకి ఇచ్చి, వాళ్ళొక వాల్యుబుల్ టైంని మా పిల్లల కోసం ఇస్తూ ఈ ఆన్లైన్ క్లాసెస్ని కంటిన్యూ చేస్తున్న ప్రతి ఒక్క పేరెంట్కి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, ఈ బ్రేక్ అనేది కూడా మేము ఇచ్చుకుంటూ ఎందుకు వస్తున్నామంటే, ప్రతి పేరెంట్ ఈ రోజుల్లో వర్కింగ్ ఉంటున్నారు, వాళ్ళకు కూడా స్టే అట్ హోమ్ అండ్ వర్క్ అట్ హోమ్ అనేదే వచ్చింది. సో వాళ్ళ వర్క్ కూడా డిస్టర్బ్ కాకూడదు అనేసి ఇది మేము మైండ్లో పెట్టుకొని ఈ బ్రేకేజ్ అనేది ఇచ్చుకుంటూ వచ్చాము. అండ్ ఈ షెడ్యూల్ మాకు ఎక్కడ కూడా మేము స్కిప్ కాకుండా చేసుకుంటున్నాము. అండ్ మోస్ట్ ప్రాబ్లం మా నారాయణ అనేది స్టాప్ చేయట్లేదు. అందుకు నేను మా చైర్మన్ సార్ నారాయణ గారికి నేను హ్యాట్స్ ఆఫే నేను చెప్పుకుంటాను. ఈ కరోనా స్టార్ట్ అయింది, ఎగ్జామ్స్ అనేవి స్టాప్ అయిపోతున్నాయి. 10th క్లాస్ పిల్లలకి కూడా వాళ్ళు అంతవరకు పీక్స్ వరకు వచ్చారు. నెక్స్ట్ వాళ్ళ ఎడ్యుకేషన్ ఏమైపోతుంది, కెరీర్ ఏమవుతుంది, అండ్ పిల్లలు ఒక సిలబస్ సబ్జెక్ట్ అంతా కూడా ఎక్కడ ల్యాగ్ అయిపోతుందో, పిల్లలకి ఒక ల్యాగింగ్ అనేది రాకూడదు, వాళ్ళొక రివిజన్ అనేది కంటిన్యూ అవ్వాలి, సబ్జెక్ట్ అనేది రీచ్ అవ్వాలి అని ఇంత ప్లాన్ చేసి మా నారాయణ సార్, మా చైర్మన్ సార్ ఈ ఒక బ్రిడ్జ్ కోర్సెస్ అనేది స్టార్ట్ చేసి, ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసి, ప్రతి స్టూడెంట్కి కూడా ఎడ్యుకేషన్ అనేది రీచ్ అవ్వాలి అని చెప్పి ఈ యొక్క సిస్టమ్ని స్టార్ట్ చేసినందుకు నేను మా నారాయణ సార్ నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. క్లాస్ 1 నుంచి క్లాస్ 10 వరకు కూడా ఎక్కడ కూడా క్లాసెస్ అనేవి బ్రేక్ అవ్వట్లేదు, స్టాపేజ్ అనేది రావట్లేదు. ఒక స్కూల్లో మేము ఎలా అయితే టైం టేబుల్ వేసుకుంటామో, టైమింగ్ షెడ్యూల్ వేస్తామో, అదేవిధంగా ఇక్కడ కూడా అలాగే షెడ్యూల్ వేసాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ అందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఎందుకంటే వాళ్ళ ఒక ల్యాప్టాప్స్ని కానీ, మొబైల్స్ని కానీ, ట్యాబ్స్ని కానీ పిల్లలకి ఇచ్చి, వాళ్ళొక వాల్యుబుల్ టైంని మా పిల్లల కోసం ఇస్తూ ఈ ఆన్లైన్ క్లాసెస్ని కంటిన్యూ చేస్తున్న ప్రతి ఒక్క పేరెంట్కి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, ఈ బ్రేక్ అనేది కూడా మేము ఇచ్చుకుంటూ ఎందుకు వస్తున్నామంటే, ప్రతి పేరెంట్ ఈ రోజుల్లో వర్కింగ్ ఉంటున్నారు, వాళ్ళకు కూడా స్టే అట్ హోమ్ అండ్ వర్క్ అట్ హోమ్ అనేదే వచ్చింది. సో వాళ్ళ వర్క్ కూడా డిస్టర్బ్ కాకూడదు అనేసి ఇది మేము మైండ్లో పెట్టుకొని ఈ బ్రేకేజ్ అనేది ఇచ్చుకుంటూ వచ్చాము. అండ్ ఈ షెడ్యూల్ మాకు ఎక్కడ కూడా మేము స్కిప్ కాకుండా చేసుకుంటున్నాము. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ
మా ఏజీఎం గారు రాఘవేంద్ర గారు ప్రతి మూమెంట్ కూడా చాలా కీన్ అబ్జర్వేషన్ పెట్టి ప్రతి స్టూడెంట్ వస్తున్నారా లేదా అని చెప్పేసి అబ్జర్వ్ చేస్తూ, అండ్ మా స్టేట్ కోఆర్డినేటర్స్, జోనల్ కోఆర్డినేటర్స్ వీళ్ళు కూడా ఏ టైంలో ఏ కాన్సెప్ట్ ఇవ్వాలి, ఏ టైంలో ఏ సబ్జెక్ట్ పిల్లలకి రీచ్ అవ్వాలి, ఏ లెసన్ రీచ్ అవ్వాలి అని బ్రిడ్జ్ కోర్సెస్ ఇవన్నీ స్టార్ట్ చేసిన దానికి క్లాస్ 1 నుంచి క్లాస్ 9th వరకు బ్రిడ్జ్ కోర్సెస్ స్టార్ట్ చేశాము. ప్రతి దానికి కూడా ఈ రోజు ఈ సబ్జెక్ట్ చెప్పాలి, ఈ రోజు ఈ కాన్సెప్ట్ చెప్పాలి అని చెప్పి మాకు టైం టు టైం షెడ్యూల్ కూడా పంపిస్తూ అందరూ మాకు చాలా కోఆపరేట్ చేస్తున్నారు. అండ్ ఎస్పెషల్లీ ఈ యొక్క సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయాలి అనే థాట్ వచ్చిన మా నారాయణ సార్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. వేరే వేరే ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి, కానీ ఎవరు కూడా స్టార్ట్ చేయని వేరే వేరే ఆర్గనైజేషన్స్ ఉన్నారు. వాళ్ళు డిఫరెంట్ సిస్టంలో వాళ్ళు ఒక వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారు. బట్ మా నారాయణ సార్ ఈ విధంగా పిల్లలకి ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఇస్తున్నందుకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ కూడా స్కిప్ కాకుండా చేస్తున్నారు. మెయిన్ ప్రతిరోజు కూడా ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది చదువుకుంటున్నారు, ఎంతమంది అటెండ్ అవుతున్నారు అని చెప్పి ఆయన కీన్ అబ్జర్వేషన్ పెడుతున్నారు. మెయిన్ ఇందుకు నేను మా సార్ విషయంలో నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. మా నారాయణ సార్ దగ్గర నేను ఈ నారాయణ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. స్టూడెంట్స్ బాగా అప్రోచ్ అవుతున్నారు. నెక్స్ట్ ఈ జూమ్ క్లాసెస్ వల్ల అబ్బాయి వాళ్ళకి టైం పాస్ ఇది స్కూల్లో మర్చిపోతారన్న మిడిల్ కూడా మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. నెక్స్ట్ స్కూల్ ప్రిన్సిపల్స్కి మొత్తం స్టాఫ్కి చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాం. ఈ జూమ్ క్లాసెస్ వల్ల వాళ్ళు చాలా ఫార్వర్డ్గా ఉంటున్నారు. ఖాళీగా లేదు, సబ్జెక్ట్ మిస్ అవ్వకుండా చాలా ఫార్వర్డ్ అవుతున్నారు వాళ్ళు. మరి మొత్తం చేస్తున్న స్టాఫ్ వాళ్ళందరూ చాలా కష్టపడి చేస్తున్నారు. ఈ జూమ్ క్లాస్ కూడా అటెండ్ చేస్తున్నారు. అందరినీ स्टूडेंट्स అందరినీ చాలా బాగుంది. सबको थैंक्स बोलना चाहती हूँ, सबको ये नारायणा ग्रुप फुल स्टाफ मेंबर, प्रिंसिपल मैडम, चेयरमैन सर, सबको बहुत प्राउड भी करती हूँ कि मेरा बच्चा स्कूल में पढ़ रहा है. थैंक यू सो मच.
చాలా హ్యాపీగా ప్రౌడ్ అవుతున్నాం మా అబ్బాయి నారాయణ స్కూల్లో చదువుతున్నారు కాబట్టి. సార్ మా పిల్లలు జాన్ మోజెస్ 10th చదువుతున్నారండి, జాన్ అబ్రహాం 7th క్లాస్ చదువుతున్నాడు సార్. ఇద్దరు కూడా చాలా బాగా చదువుతున్నారండి. మరి ముఖ్యంగా 10th క్లాస్ చదివే బాబు విషయంలో స్కూల్ తరఫున నారాయణ స్కూల్ తరఫున నేను చాలా సంతోషిస్తున్నానండి. ఎందుకంటే వాళ్ళు చదివించే విధానం సార్స్ కానీ ప్రిన్సిపల్ మేడం కానీ చాలా కేర్ఫుల్గా చూశారండి. వాళ్ళిద్దరినీ కూడా చాలా బాగా చదివించారండి. 10th క్లాస్ 7 మార్నింగ్ సెక్షన్ అయితే ఈవినింగ్ 7 లేదంటే 8 వరకు కూడా ఉండేదండి క్లాసెస్. చాలా బాగా ఇంప్రూవ్మెంట్ అవ్వడండి మోజెస్ విషయంలో అయితే సార్ మళ్ళీ కరోనా రావడం వల్ల కొంచెం డల్ అవ్వారండి. అయితే 3 డేస్లో జూమ్ క్లాసెస్ స్టార్ట్ చేశారండి. ఆ క్లాసెస్ వల్ల కూడా చాలా యూజ్ ఉందండి బాబుల విషయంలో. బాబులు ఇద్దరు కూడా టైం టు టైం చదువుతున్నారు, నోట్స్ రాస్తున్నారు. అలాగే వాళ్ళ ఇంప్రూవ్మెంట్ కూడా చాలా బాగుంది సార్. ఈ విషయంలో చాలా సంతోషిస్తున్నామండి మేము. అంటే జూమ్ క్లాసెస్ పెట్టడం వల్ల మీరు అంత కేర్ఫుల్గా మరలా పిల్లల కోసం ఆలోచించి పెట్టడం వల్ల మీకు చాలా థ్యాంక్స్ సార్. చైర్మన్ గారు సార్కి నా హృదయపూర్వక వందనాలండి. థ్యాంక్ యూ సార్.